దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. మనం అనేక విషయాలకి భయపడుతూ ఉంటాం, కలత చెందుతూ ఉంటాం, కలవరం చెందుతూ ఉంటాం. అందుచేత యేసయ్య చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయుడి, నా యందు విశ్వాసముంచుడి. ఆయన మనకు సహాయకుడిగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. మనల్ని భయపడవద్దని దేవుడు ప్రతిదినము మనకు వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. యెహోషువతో వాగ్దానం చేశాడు, భయపడకుము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నానని యెహోషువకు వాగ్దానం చేసి, ఆ వాగ్దానమును నేటికి కూడా సర్వ ప్రజలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా, ఏ కలవరం వచ్చినా, ఏ దుఃఖ వ్యాధులు మనల్ని చుట్టుముట్టినప్పటికీ మనం ధైర్యం తెచ్చుకుని ఆయన కృపాసనం దగ్గర మనం ప్రార్థన చేస్తూ, ఆయన సన్నిధిలో మనము నిరంతరము ఆయన్ని వేడుకుంటూ ఉన్నట్లయితే ఆయన మనల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, మన భయములన్నిటినీ తొలగించి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాము, ధైర్యం కలిగి ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగుదాము. దేవుడు అట్టి ఆశీర్వాదములతో, అట్టి కృపతో మనల్ని బలపరచును గాక. ఆమేన్.